ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ నెల 16వ తేదీ నుండి జూన్ నెల 22వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో రవి బుధ శుక్ర గ్రహాలు, కన్యా రాశిలో చంద్ర కేతు గ్రహాలు, అలాగే కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో కుజగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. మీనరాశి వారికి రాశిలోనే రాహుగ్రహం, అలాగే 2వ స్థానంలో కుజగ్రహం, 3వ స్థానంలో గురుగ్రహం, 4వ స్థానంలో రవి బుధ శుక్రగ్రహాలు, 7వ స్థానంలో చంద్ర కేతు గ్రహాలు, అలాగే 12వ స్థానంలో శనిగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాల్లాగానే కనిపిస్తున్నాయి. ఇటువంటి మిశ్రమ ఫలితాలు అంటే ఆలోచన తీరు అనేది సరైన నిర్ణయం సకాలంలో తీసుకోలేకపోవడం, ఒకవేళ తీసుకున్నా కానీ అదే సమయంలో సందర్భంగా ఆచరించకపోవడం, అలా ఆలోచన విధానంలో మనమే తక్కువ చేసుకోవడం కుదురుతుంది. అలా మన ఆలోచనలు మనకే నచ్చక వాటిని ఆచరించకపోవడంతో అదే ఆలోచన చేసిన వాళ్ళు లాభపడుతూనే ఉంటారు. కాబట్టి మన సరైన నిర్ణయం అని తెలిసిన తర్వాత ఆచరణకి వెనకాడడం అనేది జరగడం ఇక్కడ విశేషం. ఏలినాటి శని దోషం వలన ఇలాంటి సందర్భం లేని పనులు చేయవలసి వస్తుంటుంది. ఆలోచన తీరుని సక్రమంగా అమలు చేయడానికి ప్రయత్నం చేయగలగాలి. అలా చేయలేకపోవడంలో ఇబ్బందులు కలుగుతుంటాయి. అలాగే ఆర్థికపరమైన విధానంలో కూడా మనం రావాల్సిన ధనం సకాలంలో రావచ్చు, కానీ వచ్చే ముందర మనకి పరుషమైన మాటలు కానీ ఇలాంటి సందర్భాలు కానీ వస్తుంటాయి. అలాగే మనం ఇచ్చినా తీసుకున్నా కానీ అనవసరమైన వాగ్వాదాలకి వెళ్లకుండా ఉండడం మంచిదని చెప్పబడుతుంది. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితోటి మంచి సఖ్యత ఉంటారు. ఆలోచన తీరు అంతా బాగుంటుంది. మిత్రుల్లో మనకు ఒక రకమైన మంచి గుర్తింపు కలుగుతుంటుంది. అన్నీ బాగానే ఉంటాయి. గృహ వాహన విషయాల్లో అంత పెద్ద అనుకూలత లేదు. అయితే అటువంటి ప్రయత్నాలు చేసినప్పుడు మాత్రం కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. అలాగే వృత్తి ఉద్యోగ అలాగే విద్యా సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత తక్కువగా ఉంది. ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్య విషయంలో కానీ కొంత అనుకూలత తక్కువగా ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలని తెలుస్తోంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో మాట పట్టింపులు వస్తుంటాయి. అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ వాగ్వివాదాలు వస్తుంటాయని తెలుస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మంచి మిత్రులను కూడా శత్రువులు చేసుకునే అవకాశం కనబడుతుంది. అందుకోసం సందర్భాన్ని బట్టి మాట తీరు మార్చుకోవడం మంచిది. మాటల వల్లనే ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండి కూడా దాంట్లో కూడా ఏవో చిన్న చిన్న ఇబ్బందులు కూడా కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండకపోతే పేచీలు వచ్చే అవకాశం ఉంటుంటుంది. కొంచెం సందర్భానుసారంగా ప్రవర్తించటం మంచిది. అలాగే పెట్టిన పెట్టుబడులు అవి అన్నీ కూడా అనుకూలంగా ఉండవు. డిపాజిట్ చేయాలన్నా, మరి మనం ఏదన్నా ప్రయత్నం చేసి ధనాన్ని నిల్వ చేయాలన్నా ప్రయత్నం మధ్యలోనే ఆగిపోతుంటాయి. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి.
ఎంతో కష్టపడితే కానీ అనుకున్న పని అనుకున్నట్టుగా చేయలేని పరిస్థితి ఆర్థిక విధానాల్లో ఉంటుంటుంది. భాగ్యస్థితి బాగానే ఉంది, అది పెద్దగా ఇబ్బందికరమైన విషయం కాదు. మన పూర్వ పెట్టుబడులన్నీ కూడా బాగానే లాభిస్తాయి. అలాగే షేర్ మార్కెట్లు, రియల్ ఎస్టేట్ వ్యవహారాది వ్యాపారాది విషయాలలో కొంతవరకు అనుకూలంగా ఉంటుంది, మధ్యస్థంగా ఉంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాది విషయాలలో కూడా పౌరుషానికి మాట పట్టింపులకి పోయి అనవసరమైన విధానంలో సందర్భం లేని వాదనలు పెట్టుకోవాల్సిన వస్తుంటుంది. కాబట్టి అనవసరమైన వాదనలు పెట్టుకోకుండా విజ్ఞతతో ప్రదర్శించి సరైన విధానంగా ఆలోచన చేసే వాళ్ళకి బాగానే ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాది విషయాల్లో సాధారణమైన అనుకూలత ఉంటుంది, సఖ్యత బాగానే ఉంటుంది. కానీ సందర్భ శుద్ధి అనేది ఉండదు, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అంటే శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అనే పద్ధతి కూడా అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, సందర్భాన్ని అనుసరించి నడుచుకోవడం ఉత్తమమైన పని. అనవసరమైన వాగ్వాదాలు పెట్టుకుంటే ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఉంటుంది. ప్రయాణాల్లో కొంత జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది. అలాగే తీర్థయాత్రలు ప్రయాణాలు చేయవలసి వస్తుందని తెలుస్తోంది. దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు. అట్లాగే అన్ని రకాల విషయాల్లో కూడా లాభసాటిగానే ఉంటుంది. మనం కొంతవరకు మిశ్రమ ఫలితాలు అనుకున్నప్పటికీ ఆర్థికపరమైన విషయాల్లో కొద్దిగా ఒడిదుడుకులు కనబడుతున్నప్పటికీ కూడా సంతృప్తికరమైనటువంటి ఆర్థిక విధానాలు కుదురుతూనే ఉంటాయి. పెద్దగా ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఉండదు. ఏలినాటి శని ప్రభావం వల్ల కొంత ఇబ్బంది ఉండొచ్చు, కానీ అది శని భగవానునికి పూజలు అభిషేకాలు చేసుకుంటే కొంతవరకు మారుతుంది. అలాగే అనేక రకాల విషయాల్లో ఖర్చులు ఉండవచ్చు. ఖర్చులకి సాధారణమైన ప్రాధాన్యత ఉండదు. సందర్భాన్ని బట్టి మన ప్రణాళికను దాటి ఖర్చులు చేయవలసిన పరిస్థితి ఉంటుంది. అయితే ఆ సందర్భాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అర్థమవుతుంటాయి. కాబట్టి ఎప్పుడు ఏ సందర్భంలో ఎలాంటి ఖర్చు పెట్టవలసి వస్తుందో 2-3 రకాల విషయాలు అనవసరమైన ఖర్చులు, ఆర్భాటమైన ఖర్చులు వస్తుంటాయి. కొంత మన ప్రణాళికలో లేని ఖర్చులు చేయవలసి వస్తుంటుంది. అనేక రకాల విషయాల్లో కూడా అది భవిష్యత్తులో ఉపయోగపడే ఖర్చులు అయి ఉండవచ్చు కూడా, కానీ మన ప్రణాళికలో ఈ వారంలో అనుకున్న ప్రణాళికలో ఉండదు. ప్రణాళికలో లేకపోయినా అనుకోకుండా కొన్ని ఖర్చులు చేయవలసి వస్తుంది. అయితే శుభాశుభ మిశ్రమ ఫలితాలుగానే చెప్పవచ్చు. ఈ మీనరాశి వాళ్ళకి అనేక రకాల విషయాల్లో ఏలినాటి శని ప్రభావం అనేది ఎక్కువగా కనపడుతుంది. అన్ని రకాల శుభ ఫలితాలు కలగడం కోసం శని భగవానుడికి పూజలు చేసుకోవడం, అలాగే రుద్రాభిషేకాలు పూజలు చేసుకొని ఈశ్వరునికి అభిషేకం చేసుకుంటే మంచిదని తెలుస్తుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.